ఇప్పటి కాలం పోరల తిండి నెరీ ఘోరం ఉంది. అసలు ఏం తింటుర్రో ఏం తాగుతుర్రో ఆళ్ళకే తెలుస్తలేదు. ఏదో నాలుకే కృషి అనిపించిందంటే చాలు, కానీ కడుపులకు ఏం దోలిస్తున్నాం, అసలు అది మన పానాలకు మంచిదేనా కాదా అనేది ఆలోచించే నాదులే కరువైరు. కానీ మనకు తెలియని ముచ్చట ఏందంటే, మనకి ఎప్పటికీ అందుబాటులోనే ఉంటాయి, కానీ మనం పట్టించుకోం. చలో నడువుర్రి, ఇవాళ మన పెయ్యికి ఏం తింటే మంచిది, ఓ 4 ఎక్కువ దినాలు బతికేతందుకు ఏం తాగితే మంచిదో దన్న అరుచుకుందాం పాండ్రి. పొద్దున లేచిన కాడికెళ్ళి పండే రాత్రి దాకా ఎవ్వరు చూడు ఫోన్లల్లనే మూతి పెడుతుర్రు. ఇంకిప్పుడు బుడ్డ పోరన్ కాడికెళ్ళి రీల్స్ ఓకే ఎక్కువైంది. అందులో ఇంకా ఏది చూడు ఫుడ్ రీల్సే గిరికలు కొడుతున్నాయి సోషల్ మీడియాలో. ఇక వీటిని చూసి కథం ఇక ఎంబటే ఆర్డర్లు పెట్టుకునుడో లేకుంటే వండుకొని తినుడో చేస్తురు గాని అసలు ఏం తింటే పెయ్యికి మంచిది అనే ఆలోచన అయితే చేస్తలేరు. కానీ మనందరికి తెలియని ముచ్చట ఏందంటే, ప్రకృతి నుంచి లభించేటి తింటే అడ్డమైన బీమార్లు దగ్గరికి రావు, ఉన్న బీమార్లు కూడా టాటా బాయ్ బాయ్ చెప్పి పోతాయి. అందులో ఇప్పుడు అసలే ఎండాకాలం కాబట్టి కొబ్బరి నీళ్ళు తాగితే జ్వరము వడదెబ్బ నుంచి బయటపడతాం. ఇక చిన్న పొరలకు గడికి దగ్గు వస్తూనే ఉంటది, ఆగకుట కస్స దగ్గుతూనే ఉంటారు. కాబట్టి ఇంత పైనాపిల్ ముక్క పెడితే మీరు దగ్గుమని మొత్తుకున్న దగ్గరు. ఇక ఏది పడితే అది తిని కడుపులకు ఎట్లాంటి అట్లా చెత్తను దోలిచ్చేటోళ్ళు ఉబ్బరము గ్యాస్ తోని బాధపడుతుంటారు కదా. ఇగో అసొంటోళ్ళు పడి గడుపున ఇంత అల్లం ముక్క తేనెతోటి కలిపి పస్స నమ్లితే ఎంత అడ్డమైన గడ్డి తిను గ్యాస్ బాధనే ఉండదు. దాంతోటి కొంతమంది ఊకే గోక్తనే ఉంటారు, మందున్నారు చూడరు లేంది చూడరు. పాపం అలా గోకుడు బాధ కూడా ఎవ్వలకు చెప్పుకోలేనిది. మరి అసొంటప్పుడు ఏం చేస్తారు, బర్ర గీక్తనే ఉంటారు. ఆగో వాళ్ళు కూడా అల్లం తింటే ఈ గోకుడు రోగం నుంచి బయటపడతారట. ఇవే కాదు ఇసొంటి ఇంకా ఉన్నాయి, అవిటిని ఏరి జల్లెడబట్టి మీకు చెప్తాం. మీరు మాత్రం ఒక కంట కనిపెట్టురి మా మైక్ టీవీ ముచ్చట్లను. ఎందుకంటారా, మరో 4 రోజులు ఎక్కువ బతకాలే కదా. ఏమంటున్నాం, యాద్ మరవకుర్రి.